ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్. నేను పగులంతా పనిచేసి సాయంకాలం ఇంటికి పోయి రాముల గుళ్ళకి భజనకి పోతాను. ఎంత అలిపి తగిలినా ఆ రాముని భజన చేయాలనే ఒక తపనతో రాముల గుళ్ళకి భజన పోయి భజన చేస్తాను. నా భార్య నన్ను ఎందుకు భజన చేసేది, ఇంత అగసాట్లు ఇంత కష్టాలు ఉన్నాయి, ఎంత చేసినా మన కష్టాలు మనకు తీరేది లేదు. ఈ శివరాత్రి పండగ వస్తుంది, కనీసం ఇంట్లో పండగ చేసుకునే కూడా మన దగ్గర డబ్బులు లేవు. పగులంతా పొలం పనే తప్ప కూలిపోయేది లేదు. కూలిపోయే వాళ్ళు హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు, మన కర్మ ఏది అని అన్నది. నేను అన్నాను, మనకు దేవుడు ఉన్నాడు, మనకు కావలసిన భత్యం మనకు దేవుడు ఇస్తాడు అని నా భార్యతో అన్నాను. అదే నమ్మకం. ఆ నమ్మకం ప్రకారమే ఆ శ్రీరాముడు నాకు కావలసిన కష్టాన్ని తీర్చాడు, అప్పుగా కాదు. నాకు ఆ దేవుడు ఏదో ఒక రూపకంగా సాయం చేసినాడు. ఇప్పుడు నేను హ్యాపీగా 3 రోజుల కిందట జరిగిన విషయం ఇది నగ్న సత్యం. ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకంగా ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు కాపాడుతాడనే ఒక నమ్మకమును, ఆత్మవిశ్వాసము ఆ రాముడు నాకు కలగజేసినాడు. దీన్ని నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా దేవుడు ఉన్నాడు, మనము నమ్మితే మనకు దేవుడు మన నమ్మకాన్ని దేవుడు ఏనాటికి పోనీడు అనే నమ్మకం పెట్టుకోండి. అలా నమ్మేవాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను హ్యాపీగా నా భార్యతో కూడా చెప్పాను, చూస్తేవా దేవుడు ఉన్నాడని నీతో చెప్పాను. ఈరోజు అదే దేవుడే మనకు సాయం చేసినాడు. ఇంకా ఒక విషయం, నాకు చేసిన సాయము ఆ దేవుడే చేసినాడని వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంతకంటే నేనేం ఇది నగ్న సత్యం. నేను నమ్మిన ఆ రాముని మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ రాముడే నా కష్టాన్ని తీర్చినాడు, ఆ అయ్యప్ప స్వామి సాక్షిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.